నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో నిరుద్యోగ యువతకు సరికొత్త ఆశాదీపం వెలిగింది. స్థానిక మంత్రి సాయినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రమ్య మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సంస్థను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బైన్సా పట్టణ పరిసర ప్రాంతాల్లోని యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేయాలనే సంకల్పంతో మంత్రి సాయినాథ్ ఈ నూతన కన్సల్టెన్సీని నెలకొల్పారు. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యం కలిగిన యువతకు సరైన అవకాశాలను చేరవేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేయనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం డిగ్రీలు పట్టాలు ఉంటే సరిపోదు, వాటికి తగ్గ ఉపాధి లభించినప్పుడే యువత అభివృద్ధి చెందుతుంది. మంత్రి సాయినాథ్ సామాజిక దృక్పథంతో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ రమ్య మాన్యువర్ కన్సల్టెన్సీని ప్రారంభించడం అభినందనీయం. ఈ సంస్థ ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాలని, ఇది విజయవంతంగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. ఈ వేడుక బైన్సా రాజకీయ ప్రముఖుల కలయికకు వేదికైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేష్ బాబు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, గంగాధర్ మున్సిపల్ మాజీ చైర్మన్, దత్తాత్రి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్, ఇద్రేస్ బిగ్ మున్సిపల్ వైస్ చైర్మన్, వీరితో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి సాయినాథ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇలాంటి సంస్థలు ఎంతో దోహదపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బైన్సా పట్టణ అభివృద్ధిలో ఈ కన్సల్టెన్సీ ఒక కీలక మైలురాయిగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి బైన్సా న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.